చూడండి, లొంగిపోతున్న మావోయిస్టులను అబ్జర్వ్ చేయండి. బాగా వయసు పైబడిన వాళ్ళు చాలా అరకొర మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? 22 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపలున్న వ్యక్తులే. వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళు మాట్లాడే మాటలు వింటా ఉంటే చాలా జాలి కలుగుతుంది. చూడండి, వీళ్ళు ఇటువంటి బాట పట్టడానికి కారణం ఏంటిదో తెలుసా? ఒక వ్యక్తి ఇంప్రెషనబుల్ ఏజ్ 12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్యన వాళ్ళ దగ్గర ఉండి ఏదైనా బ్రెయిన్ వాష్ చేస్తే, ఏదైనా ఒక ప్రొపగండా ప్రాపర్‌గా మైండ్‌కెక్కిస్తే, ఎప్పుడు గూడా అప్రెసర్ మధ్యన బ్యాటిల్ లోపల అందరూ ఎవరికి సపోర్ట్ జేస్తారు? అప్రెస్ అయిపోయిన వ్యక్తులకే సపోర్ట్ జేస్తారు. ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశంతోటి ఎంచుకున్న చెడు మార్గం ఇది. వీళ్ళని రెచ్చగొట్టి ఈ అడవుల బాట పట్టించిన ప్రొఫెసర్‌లు, జర్నలిస్ట్‌లు, రచయితలు, వీళ్ళు చాలా మంచిగా గొప్పగా జనజీవన స్రవంతి లోపల అన్ని రకాల వసతులతోటి హ్యాపీగా ఉంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్ అయిపోతున్నారు. ఒక చాలా దారుణమైన కండిషన్ లోపల అడవుల లోపల బ్రతుకుతున్నారు. వీళ్ళ పట్ల నాకు చాలా సింపతి ఉన్నది. పాపం అనిపిస్తుంది. ఇప్పటికైనా వీళ్ళు ఈ వయలెన్స్‌ని పక్కకు పెట్టేసి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ముందుకొచ్చినందుకు నేను వాళ్ళని తప్పకుండా అప్రిషియేట్ చేస్తా.